హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి నేను క్యాప్సికమ్ కర్రీ అయితే చేశానండి. ఈ క్యాప్సికమ్ కర్రీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఈ బాదాం జీడిపప్పుతో కనుక చేసామంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఈ క్యాప్సికమ్ కర్రీని చేసుకునే విధానం చూసుకుందామండి మనము. చూడండి, నేను 2 క్యాప్సికమ్లు అయితే తీసుకున్నాను. ఈ రెండింటిని నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి, క్యాప్సికమ్ ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా 4 వైపులా ఘాట్లు పెట్టుకున్నారంటే మీకు క్యాప్సికమ్ తొందరగా ఇది ఊడొచ్చేస్తుందండి. చూడండి, ఇలాగా గింజలు రావండి. చూడండి, ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకున్నారంటే చక్కగా వాటంతట అవే ఊడొచ్చేస్తాయి. ఇలాగా మనం కట్ చేసుకుందాము. వీటినన్నిటిని ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఇలాగా కట్ చేసుకుందాము. పెద్దగా కట్ చేసుకోండి, ఏం చిన్నగా ఏం అవసరం లేదు. చూడండి, ఇలా కట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ ఈ సైజులోనే కట్ చేసుకుందాము. చూసారు కదా, ఇలాగా కట్ చేసుకుందాం అన్నిటినీ. చూడండి, నేను గ్రేవీకి కావాల్సినటువంటి గిన్నెలు పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అలాగే జీలకర్ర, ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను, 2 ఉల్లిపాయలు. అలాగే ఇందులోకి పచ్చికరివేపాకు, 2 ఎండుమిర్చికాయలు తుంచి వేసుకుంటున్నాను. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి. ఇందులోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని కూడా ఫ్రై చేసుకుందాము. పేస్ట్ అంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు కడిగి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టినటువంటి టమాటా ముక్కలను కూడా వేస్తున్నాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, వీటిని మిక్స్ చేసుకొని ప్లేట్ మూసేసుకుందాము. ఇవంతా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము కారాన్ని వేసుకుందాము. 1 స్పూన్ దాకా కారం, అలాగే 1 స్పూన్ దాకా ధనియాల పొడి. వీటిని ఒకసారి కలుపుకుందాము. చూడండి, నేను మిక్సీ గిన్నెలోకి బాదాము జీడిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. వీటిని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాదం జీడిపప్పును మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో వేసేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ మనకి ఎంత కావాలో అది చూసుకొని వేసుకుంటాము. చూడండి, ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిని ఉడికించుకుందాం ప్లేట్ మూసుకొని. ఇదైతే రెడీ అయిపోయింది. చూసారండి, ఈ క్యాప్సికమ్ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, క్యాప్సికమ్ కర్రీ ఎంత తొందరగా రెడీ అయిపోతుందండి. క్యాప్సికమ్ కర్రీ ఈ టేస్ట్ కూడా చాలా అంటే బాగుంటుంది. ఈ దోశకు కానీ చపాతీకి కానీ చాలా మంచి టేస్ట్ అని చెప్పొచ్చండి. చూడండి, క్యాప్సికమ్ కర్రీ చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.